కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మంచిగా ఈ గ్లాస్లో నేను ఈ ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన దాన్ని ఈ 1 లీటర్ వాటర్ బౌల్లో ఉంచాం కదా, దాంట్లో మంచిగా మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం కొంచెం ఒక్కొక్క పాట్లో వేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడు ప్లాంట్కి వేసాను. ఈ చిక్కుడు చాలా బాగుంది చూడండి. దీనికి ఆల్రెడీ కాయలు కూడా ఎంత బాగా వచ్చాయో, పూలు కూడా చాలా బాగున్నాయి. ఇవి పూలు డ్రాప్ అయిపోకుండా ఫర్దర్గా కాయలు ఉంటాయి కదా, అవి కాయలు నిలబడటానికి సొల్యూషన్ పనిచేస్తుంది. అలాగే ఈ కాల్షియము మిర్చి ప్లాంట్కి చాలా అవసరం పడుతుంది అనమాట. ఎక్కువగా టమాటోకి మిర్చికి కాల్షియం కావాల్సి వస్తుంది. సో కాల్షియం దీనికి అడిషన్ అవుతుంది అనమాట ఈ మిర్చి ప్లాంట్లో. అలాగే ఈ వంకాయ చెట్లో కూడా వేస్తున్నాను. ఈ వంకాయ మొక్క ఫ్లవర్స్ అన్ని కూడా డ్రాప్ అయిపోతున్నాయి. అలాగే దానికి మీలీ బగ్స్ ఎక్కువగా అటాక్ అవుతున్నాయి. కార్నర్ లో ఉండటం వల్ల అటు సైడ్ ఏమేమి పురుగులు ఉన్నాయో కనపడట్లేదు అనమాట. దానివల్ల రబ్ అయిపోయినట్టుగా అవుతుంది అనమాట. మళ్ళీ బయట నుంచి లోపలి తీస్తే ఫ్లవర్స్ అన్ని పోతాయనేసి నేను ఇక్కడ నుంచే సాయిల్ లోనే